హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో రీసెంట్గానే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామని మీ అందరికీ తెలిసిందే కదండి. సో ఈ షిఫ్ట్ అవ్వడంలో భాగంగా మేము ప్యాకెట్స్ అండ్ మూవర్స్ని బుక్ చేసుకొని మా ఫర్నిచర్, మా యుటెన్సిల్స్, మా స్టఫ్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ వాజ్ అ నైట్ మేర్ ఫర్ మీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లిటరలీ చుక్కలు చూసాను అనమాట ఈ హోల్ ప్రాసెస్లో. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ దిస్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ విత్ ప్యాకర్స్ అండ్ మూవర్స్. మేము రకరకాల ఇళ్లలో ఉన్నాం కానీ ఇంతవరకు ఎప్పుడు ఇలాగ విత్ ఫర్నిచర్ విత్ ఆల్ ఆ స్టఫ్ మేము ఎప్పుడు షిఫ్ట్ అవ్వలేదు. సో ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ వాజ్ లైక్ ఎ డిజాస్టర్ అనమాట. సో అదే ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఎప్పుడైనా ఇల్లు ఇలా అంతా షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే ఆబ్వియస్లీ అందరం కూడా మోస్ట్లీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ని బుక్ చేసుకొని మన స్టఫ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం కదా. అదే మేము కూడా చేసాము. బట్ ఇది మా ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే మేము పెళ్ళైన కొత్తలో ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళం. అప్పుడే అక్కడి నుంచి డైరెక్ట్ మేము సిడ్నీ షిఫ్ట్ అయ్యాం అనమాట, ఆస్ట్రేలియాకి. సో మా ఇల్లు ఏంటంటే అప్పుడే కొత్తగా పెళ్ళైన ఒక జంటకి మొత్తం ఫర్నిచర్, యూటెన్సిల్స్ అన్నిటితో పాటు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాం అనమాట. సో అప్పుడు మేమేం షిఫ్ట్ చేయలేదు, ఓన్లీ బట్టలు తీసుకొని వెళ్ళాం సిడ్నీకి. సిడ్నీ నుంచి వచ్చేసేటప్పుడు కూడా అక్కడ కూడా అప్పుడే ఇండియా నుంచి సిడ్నీకి షిఫ్ట్ అయిన ఒక ఫ్యామిలీకి మొత్తం ఫర్నిచర్, యూటెన్సిల్స్ అన్నిటితో పాటు ఆ ఇల్లు ఇచ్చేసి మేము ఇండియా వచ్చేసాం అనమాట, ఓన్లీ బట్టలు తీసుకొని. సో ఇండియా వచ్చిన తర్వాత మా ఓన్ హౌస్లోనే దిగాం. సో అన్ని అప్పుడప్పుడే కొత్తవి కొనుక్కొని అన్ని అక్యుములేట్ చేసుకోవడం అలా ఉండి ఇలా ఒక 10 years గడిచిపోయింది. ఇప్పుడు షిఫ్ట్ అవ్వడం అన్నప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసి మొత్తం అన్నిటిని షిఫ్ట్ చేయాలని అనుకున్నాం. సో ఇదే ఫస్ట్ టైం కదా ఇల్లంతా షిఫ్ట్ చేయడము. ఆబ్వియస్లీ వీ వాంటెడ్ టు ఆప్ట్ ఫర్ ప్యాకర్స్ అండ్ మూవర్స్. వాళ్ళైతే ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు స్టఫ్ తెచ్చుకుంటారు, అన్ని ప్యాక్ చేసుకుంటారు, మనం చెప్పిన చోట తీసుకొస్తారు, మళ్ళీ అన్ని పెడతారు, వెళ్ళిపోతారు. సో ఇట్స్ అ స్మూత్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది అని అనుకున్నాం అనమాట. సో ఎప్పుడైతే ఇలా షిఫ్ట్ అవ్వాలి అని అనుకున్నామో ప్యాకర్స్ అండ్ మూవర్స్తోనే ఒక 4-5 డిఫరెంట్ కంపెనీస్తో నేను మాట్లాడాను. ఎందుకంటే ఎవరు ఎంత కోట్ చేస్తారో చూసి మనం చీపెస్ట్ దానికి వెళ్ళాలి అని అనుకుంటాం కాబట్టి బెస్ట్ ప్రైస్లో. సో నేను మొత్తం ఈ టాస్క్ అంతా టేకప్ చేసింది నేనే. సో ఇది డిజాస్టర్ అవడానికి కూడా కారణం నేనే అనమాట. సో ముందే చెప్పేస్తున్నాను. సో ఒక 4-5 మాట్లాడాను డిఫరెంట్ కంపెనీస్తో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కోట్ చేస్తారు. ఒకళ్ళు అయితే ఆల్మోస్ట్ 22,000 అడిగారు అండ్ ఒకళ్ళు 18,000 అడిగారు. మా ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్గా షిఫ్ట్ అయ్యారనమాట మా పాతింటికి. సో వాళ్ళు కూడా రీసెంట్గానే ప్యాకర్స్ అండ్ మూవర్స్ని హైర్ చేసుకున్నారు అండ్ దే హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పింది అనమాట. చాలా నీట్గా ప్యాక్ చేసి తీసుకొచ్చారు అండ్ బాక్సెస్ అవన్నీ కూడా మీరు ఉంచుకోండి, మీది అయిపోయిన తర్వాత చెప్పండి, అప్పుడు మేము వచ్చి తీసుకెళ్తామని ఇట్లా టైం ఇచ్చారు, ఇవన్నీ చెప్పారనమాట. సో తను చాలా పాజిటివ్ రివ్యూస్తో మంచిగా చెప్పింది. దెన్ తన కాంటాక్ట్ కూడా ఇచ్చింది. సో నేను వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు అంతా వచ్చి చూసారు, మనకి ఎలాంటి స్టఫ్ ఉంది, ఏంటి, ఎంత మెటీరియల్ ఉంది, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు కోట్ చేస్తారు కదా, అలా కోట్ చేశారు. సో వాళ్ళు 18,000 ఛార్జ్ చేశారు. ఇంకొక కంపెనీతో మాట్లాడితే దే ఛార్జ్డ్ 16,000 అండ్ ఇంకొకళ్ళు 10,000. సో ఇలా అందరూ రకరకాల ప్రైసింగ్ అయితే ఇచ్చారన్నమాట. ఆబ్వియస్లీ మన బుర్రకి ఏం తోస్తుందండి, తక్కువలో అయిపోవాలి అని అనుకుంటాం కదా. సో ఐ వెంట్ విత్ ద 10,000 గా అనమాట. ఎవరైతే 10,000 కోట్ చేశారో సో వాళ్ళతో వెళ్ళిపోదాము అని అనుకున్నా. ఆల్రెడీ వాళ్ళు ఇందులో మాట్లాడిన ప్రతి ఒక్కరితోటి ఇంటికి వచ్చి ఏమేమి ఉన్నాయి, ఏమేమి షిఫ్ట్ చేస్తున్నాం, ఏమేంటి అన్ని చూసుకొని తర్వాత కోట్ ఇస్తారన్నమాట. అలాగే ఇచ్చారు. సో మేము మారిన కమ్యూనిటీలో ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈవినింగ్ 5 o'clock లోపు అయిపోవాలి అని చెప్పి, ఎందుకంటే ట్రక్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో అందుకని మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఏం చెప్పామంటే కమ్ బై 7 o'clock, మార్నింగ్ 7 కల్లా వచ్చేసేయండి, మనం అంతా ప్యాకింగ్ ఇదంతా అయిపోవాలి, త్వరగా ఇన్ టైంలో అయిపోయి వెళ్ళిపోవాలి అన్నట్టుగా అనుకున్నాం. మనకు కూడా ఏంటంటే డే అయ్యే కొద్ది ఎనర్జీ అంత ఉండదు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఫినిష్ చేసుకోవాలనుకుంటాం కాబట్టి 7 o'clock రమ్మన్నా అండ్ దే అగ్రీడ్. అన్నీ అయినాయి. తీరా చూస్తే వాళ్ళు 9 o'clock వచ్చారు అండ్ 2 hours డిలే. వీవర్ జస్ట్ వెయిటింగ్. సరే ఓకే 9 o'clock వచ్చారు, ఇదేమి మూవీ టైమో లేకపోతే ట్రైన్ టైమో ఫ్లైట్ టైమో కాదు కదా అన్న టైంకి వచ్చేయడానికి, సరే కొంచెం ఊపర్ నీచే అవుతుంది కదా అన్నట్టుగా 9 o'clock వచ్చారు అండ్ దే కేమ్ 4 people, 4 వచ్చారు. నేను ఎవరితో అయితే ఇంతకు ముందు కాల్లో మాట్లాడానో అతను ఇంకొక అతన్ని పంపించారు, ఎవరైతే ఫర్నిచర్ ఇదంతా చూసారో అతను రాలేదు. హీ మైట్ బి ద సూపర్వైజర్ అని అనుకున్నాను నేను, బట్ అలాంటి సూపర్వైజర్ కైండ్ ఆఫ్ గై ఎవరు రాలేదు. ఓన్లీ 4 వచ్చారు ఎంప్లాయీస్.
రాగానే ఫటాఫట్ వాళ్ళు ప్యాకింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఒక 1 అవర్లోనే మొత్తం 3 బెడ్రూమ్స్లోని కబర్డ్స్ అన్ని వాళ్ళు ఫిల్ చేసేసారు. కార్టన్ బాక్సెస్ తెస్తారు కదా, ఆ బాక్సెస్లో అంతా ఫిల్ చేసేసారు. సో ఓకే, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అనుకున్న టైం లోపలే మొత్తం అంతా ఫినిష్ అయిపోద్ది అలానే ఐ వాజ్ సూపర్ హ్యాపీ. ఒక కబోర్డ్స్లోకి ఏంటంటే ఇట్లా పెడతారు కదా అన్ని కార్టన్ బాక్సెస్లో. అది ఎలా అంటే వాళ్ళు మన కబోర్డ్స్లో ఎలా ఉంటే బట్టలన్నీ ఇలాగా నీట్గా అన్ని మడత పెట్టి ఉంటాయి కదా, దే జస్ట్ ఇలా తీసి టమాల్ అని అన్నిటినీ అందులో వేసేసారు. అఫ్ కోర్స్ అవి బట్టలే, పగిలిపోయాయో చినిగిపోయాయో కాదు, అలా కాదు, కానీ ఆ ఫోల్డింగ్స్ అన్ని ఊడిపోయి అన్ని ఇలా కుప్పల్లా వేస్తారనమాట. నేనేమనుకున్నా వాళ్ళు అలా అట్లా తీసి ఇట్లా పెడతారు, మళ్ళీ అంటే బాక్సెస్లో పెడతారు, వాటిని నేను అలా తీసుకెళ్ళి మళ్ళీ ఆ షెల్ఫ్లో పెట్టుకోవడమే అని నేను అనుకున్నా. బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు జస్ట్ ఇలా తీసి కుప్పలుగా వేస్తారనమాట. ఇంకా అవన్నీ మెస్అప్ అయిపోయి ఉంటాయి లేనని నేను వదిలేసా. సరే ఓకే, మనం చేసుకున్నంత నీట్గా నిదానంగా వాళ్ళు చేసుకోరు, అది వాళ్ళ ఎవ్రీడే జాబ్, సో వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఎలా చేస్తారో అని నేను అది లైట్ తీసుకున్నా. ఓకే సరే ఫైన్ అనుకున్నా, నాకు వస్తున్న యాంగ్జైటీని తగ్గించుకోను. ఓకే అనుకున్నా. ఫస్ట్ 1 అవర్లో ఎలా ఫటాఫట్ అయిపోయింది, ఇంకా చాలా త్వరగా అయిపోద్ది అని అనుకున్నాను. తర్వాత ఫర్నిచర్ కానీ మిగతా స్టఫ్, కిచెన్ స్టఫ్ ఇవన్నీ షిఫ్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ అన్నిటినీ ప్యాక్ చేయాలి కదా, అన్నిటినీ ప్యాక్ చేసి ఇంకా స్టఫ్ అంతా ప్యాక్ చేస్తూ ఉండగా వాళ్ళు ఏం చెప్పారంటే ప్యాకింగ్ మెటీరియల్ తక్కువ పడింది అని. వాళ్ళ కాటన్ బాక్సెస్ అవి ఉంటాయి కదా, ఒక 20 బాక్సెస్ పట్టుకొచ్చారు. 20 బాక్సెస్ ఫిల్ అయిపోయినాయి, ఇంకా చాలా స్టఫ్ ప్యాక్ చేయాల్సింది ఉంది. సో వాళ్ళకి ప్యాకింగ్ మెటీరియల్ తక్కువైంది అని చెప్పారు. మీ దగ్గర ఇంకేమన్నా బ్యాగ్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అంటే, ఇంట్లో ఉన్న బోన్ సంచులు, బియ్యం బస్తాలు, పాతవి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తెచ్చిచ్చా. అన్నిట్లో ప్యాక్ చేయండి, ఎందులో పడితే అందులో వేసేయండి అని అన్నట్టుగా. ఎందుకంటే పని అయిపోవాలని అనుకుంటాం కదా మనము. సో అలా ఆఫ్టర్నూన్ వరకు అయింది. సరే ఆఫ్టర్నూన్ తర్వాత నేను ఇంకా కిందికి వెళ్ళి చూద్దాము అని అనుకున్నప్పుడు కిందికి వెళ్ళిన తర్వాత ట్రక్ చాలా చిన్నగా అనిపించింది నాకు. నేను అదే విషయం వాళ్ళని అడిగితే మీరేం కంగారు పడకండి, మొత్తం స్టఫ్ అంతా వెళ్ళిపోద్ది, ఇంకో ఆ ప్లేస్ మిగులుద్ది అని కూడా చెప్పారు నాకు. బట్ నాకు ఆ ట్రక్ చూసినప్పుడే నాకు అనిపించింది చాలా చిన్న ట్రక్, ఇంత స్టఫ్ ఉంది, ఎలా వెళ్తుంది ఏంటి అని అనుకున్నా. బట్ దే హ్యావ్ ఎ టెక్నిక్ టు ఫిట్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ ట్రక్ అని అనుకున్నాం అనమాట. సో ట్రక్ కూడా ఓపెన్ ట్రక్, ఇట్స్ నాట్ ఎ క్లోజ్ ట్రక్. సో అది ఒక పాయింట్ నాకు నచ్చలేదు. ఐ థాట్ సమ్ క్లోజ్ ట్రక్ లాంటిది ఏమన్నా వస్తుంది అని అనుకున్నా. బట్ ఇట్స్ ఓకే, ఓపెన్ ట్రక్ అయినా సరే కొంచెం పెద్ద తెచ్చుంటే బాగుండు అనుకున్నా. సో నేను ముందు మాట్లాడకపోవడం, ముందు ఎట్లాంటి ట్రక్ వస్తుంది ఏంటి అన్నది కనుక్కోకపోవడం ఇట్ వాజ్ మై మిస్టేక్ అని అనుకొని అది కూడా లైట్ తీసుకున్నా. సో ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు ప్యాకింగ్, కిందకి షిఫ్టింగ్ అండ్ లోడింగ్, ఆ ట్రక్లోకి లోడ్ చేయడానికి దే టుక్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం పట్టింది అనమాట. సరే మేబీ వాళ్ళ పని మేబీ అలా టైం పడుతుందేమో అని అనుకున్నా. ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయింది. అండ్ లంచ్ చేయకుండా ఎందుకు అంత కష్టపడ్డామని అనుకుంటాం కాబట్టి వాళ్ళు ఏం ఫుడ్ అది ఏం తెచ్చుకోలేదు కూడాను. సో మేమే డబ్బులు ఇచ్చి లంచ్ చేయండి, లంచ్ చేసిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పామన్నమాట. సో దట్ మేము కూడా లంచ్ చేయొచ్చు, వాళ్ళు కూడా లంచ్ చేయొచ్చు, వచ్చిన తర్వాత ఫటాఫట్ అన్లోడింగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. అండ్ దే వెంట్ ఫర్ లంచ్. అక్కడ ఇంటి దగ్గరే వెళ్ళారు, డబ్బులు ఇచ్చాము, వెళ్ళారు, తిన్నారు, వచ్చారు. 1:30కి ట్రక్ బయలుదేరిపోయింది అక్కడి నుంచి. మేము కూడా బయలుదేరిపోయాము, ఎందుకంటే వాళ్ళకన్నా ముందు మేము ఇక్కడ వచ్చి ఉండాలి. మేము అందరం అక్కడే ఉన్నాం, ట్రక్తో పాటు ఎవరు రాలేదు అండ్ ఇక్కడ కూడా ఎవరు లేరు. సో ఇక్కడ కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ అన్నిటిని, అప్రూవల్స్ తెచ్చుకోవడం, మూవింగ్కి ఇట్లాంటివి చాలా తతంగా ఉందన్నమాట. కొన్ని ఫార్మ్స్ ఫిల్ చేసేవి ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అందుకని మేము ముందు వచ్చేయాలి అని అనుకున్నాం కానీ బట్ ట్రక్కే ఫస్ట్ స్టార్ట్ అయింది. మేము మెల్లగానే అంటే తర్వాత స్టార్ట్ అయ్యాము. బట్ స్టిల్ మేము వచ్చేసాము, ఇక్కడికి వచ్చాము. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటే ఎంతకీ రాదు ట్రక్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నా, మొత్తం అన్ని సర్దుకోవడానికి ఏంటి అన్ని అంతా రెడీగా ఉన్నాం. ఎంతకీ ట్రక్ రాలేదు. 3:30కి కూడా వస్తున్నాం అని చెప్తే నేను 3:30 కిందికి వెళ్ళా. 1:30 to 3:30 వి వెయిటెడ్. బట్ అంటే 1:30 మేము అక్కడ స్టార్ట్ అయ్యాం, హార్డ్లీ ఒక 1 అవర్ అనుకోండి. 2:30కి వచ్చినా 1 అవర్ వెయిట్ చేసాం. 3:30 వరకు కూడా ట్రక్ రాలే. సరే 3:30కి ఇంకొస్తున్నారని కిందికి వెళ్తే ఎక్కడికో వేరే లొకేషన్కి ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు. అడిగితే మీరే తప్పు లొకేషన్ ఇచ్చారు అని చూపించారు. నేను వాట్సాప్ ఓపెన్ చేసి కూడా చూపించాను అనమాట. దిస్ వాజ్ ద లొకేషన్, ఇదే ఇచ్చాను, వేరే ఏమీ లేదు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతే నేనేం చేస్తాను. సో అట్లా మాకేంటి ఇచ్చిన డెడ్ లైన్ ఏంటి 5 o'clock అండ్ ద ట్రక్ కేమ్ ఎట్ 4:30. ఈవినింగ్ 4:30కి వచ్చింది. అప్పటి వరకు ఫుల్ టెన్షన్ అనమాట. అరే వీళ్ళు ఎలో చేయకపోతే ఇప్పుడు ఏం చేయాలి, ఆ సామాన్లన్నీ బయట పెట్టుకుని ఏం చేయాలి, మేము ఇక్కడికి ఏం చేయాలి. ఐ వాజ్ లైక్ గోయింగ్ మ్యాడ్ అనమాట. ఎందుకు ఇంత లేట్ అయింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. దే టుక్ 3 hours అని చెప్పి. సరే 4:30కి వచ్చారు. పోనీలే 5 o'clock లోపు అయితే వచ్చారు కదా, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా. నేను ఇక్కడ అప్రూవల్స్ అవి ఇవి అన్ని తీసుకొని వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత దే స్టార్టెడ్ అన్లోడింగ్. ఇంటి దగ్గర ఎలా అయితే పిచ్చిగా హ్యాండిల్ చేస్తూ ప్యాక్ చేశారో సేమ్ ఇక్కడ కూడా కనిపించింది. అండ్ నేను మోస్ట్లీ నా పాట్స్ అన్నీ తీసేసా.
మీకు వీడియోలో కూడా చూపించా, ఆల్మోస్ట్ ఒక 50 పాట్స్ దాకా ఉండాలి నాకు. అన్ని తీసేసా. ఓన్లీ తులసి కోట అండ్ 3 మనీ ప్లాంట్స్ కొంచెం బాగా పెరిగి ఉన్నాయన్నమాట. అవి విత్ స్టిక్స్ ఉన్నాయి ఇట్లాగా, మొత్తం ఇట్లా మనీ ప్లాంట్ అంతా దానికి చుట్టుకొని. సో ఆ 3 ప్లాంట్స్ మాత్రం ఉంచుకున్నాను. మొత్తం 4 పాట్స్ అయితే నేను ఉంచుకున్నాను. ఒక్క పాట్లో కూడా ప్లాంట్ లేదు. మొత్తం ఆ స్టిక్స్ అన్ని అట్లా విరిగిపోయి ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా మొక్కలన్నీ కూడా ఊడిపోయి ఉన్నాయి. దాని మీద జస్ట్ ఇట్లా పెట్టారనమాట ఆకుల్ని, 4 ఆకులు ఆ పాట్స్ మీద పెట్టారు అంతే పైకి వచ్చేసరికి. అండ్ కింద నెక్స్ట్ ఆ సోఫాలో దించేటప్పుడు ఆ సోఫాను ఒక దాన్ని చింపేశారు. సో అదొక మళ్ళీ తలకాయ నొప్పి. సరే ఓకే, జో హోగా సో హోగా అనుకున్నట్టు నేను చలో లైట్ తీసుకుందాం, ఓకే కొన్ని చిన్న చితకే డ్యామేజ్ అవ్వడం అనేది మనం ముందు మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నా. సో ఆ సోఫా చినిగిపోయింది. సో అది కూడా లైట్ తీసుకున్నా. ప్లాంట్స్ అన్ని పోయినాయి, అది కూడా లైట్ తీసుకున్నా. అండ్ వాళ్ళు ఏంటంటే ఈ మెటీరియల్ అంతా దించేప్పుడు ఒక పెద్ద బబుల్ ర్యాప్ని కూడా దించారనమాట. ఆ బబుల్ ర్యాప్ ఒక్క దానికి కూడా యూజ్ చేయలే. ఆ బండిల్ వాళ్ళు తీసుకొచ్చారు, ఆ బండిల్ మళ్ళీ పట్టుకెళ్ళిపోయారు అనమాట. సో ఇఫ్ అది ప్యాకింగ్ మెటీరియల్ అయితే దే హ్యావ్ టు యూజ్ ఇట్ కదా, యూజ్ చేయలేదు. నాకు ముందు కూడా కనిపించలేదు, తర్వాత కనిపించింది. తర్వాత అప్పుడు నేను క్వశ్చన్ చేసినా లేదు, అవసరం పడితే ప్యాక్ చేద్దామని తెచ్చామని చెప్తున్నారు. అండ్ వాళ్ళకి ఎందుకు లేట్ అయింది ఏంటి అంటే కూడా వాళ్ళు ప్రాపర్ రీజన్ ఏమీ నాకు చెప్పలేదు. మీరు రాంగ్ లొకేషన్ ఇచ్చారు, మేము ఎక్కడికెక్కడికో వెళ్ళాము, ఇట్లా ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పారు. నాకు అది కూడా నమ్మాలనిపించలేదు. అండ్ మోస్ట్ ఇరిటేటింగ్ నాకు ఇరిటేటింగ్ ఏంటంటే వాళ్ళు ఆ గుట్కా తింటున్నారన్నమాట. కైని గుట్కా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఉంటుంది కదా, అది పెట్టుకొని నోట్లో. దే ఆర్ నాట్ టాకింగ్ ప్రాపర్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడే భాష సగం అర్థం అవుద్ది, సగం అర్థం కాదు. అండ్ నోబడీ ఈజ్ ఆన్సరింగ్ ప్రాపర్లీ అనమాట. వచ్చిన 4 కూడా వర్కర్స్, దెర్ ఇస్ నో సర్టెన్ గై లైక్ సూపర్వైజర్లు ఎవరు లేరు కాబట్టి ఎవరిని క్వశ్చన్ చేయడం లేదు. ఎవరితో మాట్లాడినా హా కరెంగే అనుకుంటే వెళ్ళిపోతున్నారు. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేటప్పుడు సింక్ కింద షెల్ఫ్ లో ఉంటాయి కదా, ఆ థింగ్స్ అన్ని అక్కడే వదిలేశారు. వాష్ ఏరియాలో షెల్ఫ్ లో ఉంటాయి కదా, అంటే ఆల్ ది సర్ఫ్స్ ఇట్లాంటి క్లీనింగ్ ఇట్లాంటివన్నీ అవన్నీ అక్కడే వదిలేశారు. అండ్ షూ ర్యాక్ లో చెప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడే వదిలేశారు. అండ్ పచ్చడి జాడీలు ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి, అవి మేము తీసుకురాము, మేము తెస్తే పగిలిపోతే అవేమీ మేము తీసుకెళ్ళాము అని చెప్పారు. పెద్ద క్లాక్ అవి ఉన్నాయి, అవి మేము తీసుకెళ్ళము, అవి పగిలిపోయే వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అంటారు. అవి తీసుకెళ్ళలేదు. ఆల్మోస్ట్ మేము ఒక 3 ట్రిప్స్ వేసేంత స్టఫ్ కార్లో తెచ్చుకోండి అని చెప్పారు. వాటిని 3 ట్రిప్స్ వేసేంత స్టఫ్ అక్కడే ఉంచేశారనమాట. వాళ్ళు అవన్నీ వదిలేసి నేను చెప్తున్నాను, నా షూ ర్యాక్ లో చెప్పులు ఉన్నాయి అవన్నీ తీసుకెళ్ళాలి అంటే లాస్ట్ లో తీసుకెళ్తాం అని చెప్పి అది తీసుకురానే లేదు. సో అట్లా చాలా మటుకు స్టఫ్ అయితే అక్కడే ఉండిపోయినాయి. అండ్ ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత చాలా మటుకు స్టఫ్ అయితే డ్యామేజ్ కూడా అయింది. అండ్ వాళ్ళు వచ్చిందే 4:30కి వచ్చారు కదా, మరి ఎందుకంత టైం పట్టిందో తెలీదు. అక్కడి నుంచి ఆ ట్రక్ నుంచి కిందికి పెట్టి, దాని సర్వీస్ లిఫ్ట్ చాలా పెద్దగా ఉంటుంది, అక్కడి నుంచి పైకి తీసుకొచ్చి పై నుంచి మా ఇంట్లోకి షిఫ్ట్ చేసి మొత్తం ఫినిష్ అయ్యేసరికి టైం 7:30 అయింది నైట్. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వీళ్ళంతా చెప్పింది ఏంటంటే మాక్సిమం ఒక 5 to 6 hours లో అయిపోతుంది అన్నట్టుగా చెప్పారు. మాకు ఆల్మోస్ట్ 11 hours పట్టింది అనమాట, ఆల్మోస్ట్. సో అదొక అంటే అప్పటి వరకు టెన్షన్ పడి ఉన్నాం కదా, ట్రక్ ఏమైంది ఇంకా రాలేదు, అసలు మా సామాన్లు వస్తాయా రావా, వస్తే ఇన్ టైంలో లోపలికి ఎంటర్ అవుతారా లేదా, వీళ్ళు ఎలో చేయరా, చాలా క్వశ్చన్ మార్క్స్, చాలా స్ట్రెస్ఫుల్గా చాలా టెన్షన్ పడ్డాం అనమాట. సరే వచ్చినాయి అనుకుంటే వీళ్ళు మెల్లగా ఒక్కొక్కటి తీసుకొచ్చారు. యాక్చువల్గా డీల్ ఏంటంటే అన్నిటినీ ప్యాక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నిటినీ అన్బాక్స్ చేయడం కూడా అనమాట. సో అన్బాక్స్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ లేట్గా వచ్చారు. సో ఇంకా టైం అయిపోతుంది అని వాళ్ళు ఇలాగ ఏమన్నా సామాన్లు కొనుక్కొని తెస్తున్నారు. లిటరల్లీ ఏంటంటే చిన్న చిత్క బ్యాగులు కొన్ని అయితే ఫ్రెండ్స్ నాటికి కూడా నేను రైస్ బ్యాగులు తెచ్చుకొని వాటిలో ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాను కదా, ఆ బ్యాగ్స్ అన్ని అయితే అలా పెట్టించేసాను. బాక్స్లు కొన్ని ఉంచుకుందాము, తర్వాత తీసుకెళ్ళొచ్చులేనని తర్వాత ఇవ్వచ్చు మెల్లగా, ఇప్పుడు నేను ఈ రాత్రిపూట నేను ఇవన్నీ చేయడం కష్టం కదా అని అనుకుంటే వాళ్ళు ఒక్కొక్క బాక్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తా అన్నారు ఆ కాటన్ బాక్స్కి. అండ్ అవి బ్రాండ్ న్యూవి కూడా కాదు, ఆల్రెడీ యూజ్డే. మీరు కావాలని అనుకుంటే ఒక్కొక్కటి 100 రూపీస్ ఛార్జ్ చేస్తా ఉన్నారు. లేదు అట్లీస్ట్ ఒక 1-2 days టైం ఏంటి మళ్ళీ అవి తిరిగిస్తాము అని అంటే అట్లా కుదరదని అన్నారు. యాక్చువల్గా కొన్ని వాటిలో అట్లా ఉందంట, మా ఫ్రెండ్ అలాగే చేసాము అని చెప్పింది. సో అది కుదరదని అన్నారు. 100 రూపీస్ ఇవ్వాల్సిందే ఒక్కొక్క బాక్స్కి అని చెప్పారు. సో అబ్బా ఇప్పుడు ఆ కాటన్ బాక్సెస్కి వాటికి ఒక్కొక్క దానికి 100 అంటే 20 బాక్సెస్ ఉన్నాయి. సో అదంతా మళ్ళీ వేస్ట్ అని అనుకొని ప్రతిదీ ఓపెన్ చేసి ఇట్లా డంప్ చేసేసాం అనమాట. బట్టలు చాలా మటుకు ఉన్నాయి అండ్ కిచెన్ యూటెన్సిల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఇలా గట్టి మీద ఇట్లా పెట్టేసాం అనమాట కౌంటర్ టాప్ పైన. అండ్ బట్టలు అయితే ఇలా ఒక కుప్ప అక్కడ ఒక కుప్ప, అన్ని రూమ్లలో ఇలా కుప్పలు వేసేసాం అనమాట. అండ్ ఫర్నిచర్ ఏదైతే డిస్మాండిల్ చేసి తీసుకొచ్చారో వాటిని మళ్ళీ వాళ్ళు అసెంబుల్ చేశారు. బెడ్స్, డైనింగ్ టేబుల్ వీటిని అయితే అసెంబుల్ చేశారు. మిగతా వాటిని అన్నింటినీ ఇలా కుప్పలు అంటే వాళ్ళు అన్బాక్స్ కూడా చేసే టైం లేదన్నమాట. వాళ్ళు ఇలా బాక్స్ చేయగానే మేమే ఓపెన్ చేసి ఇట్లా వేసేసి వాళ్ళకి ఇచ్చేసాం.
ఎందుకంటే అవి వాళ్ళు మేము వెళ్ళే లోపల అవి ఇవ్వకపోతే ఎన్ని ఉంటే అన్ని మేము ఛార్జ్ చేస్తాం పర్ బాక్స్ 100 అని అన్నారు. సో అదొక తలకాయ నొప్పి. ఇంకా అన్నింటినీ కుప్పలు వేస్తారు. లిటరలీ ఏ బాక్స్ని కూడా వాళ్ళు అన్బాక్స్ చేయలేదు, అన్ని మేమే చేసుకున్నాం అనమాట. పిల్లలు, మేము, మా వారు, మావయ్య మేమే కలిసి చేసుకున్నాం అనమాట. అన్ని అలా వేసేసుకుని వాళ్ళ బాక్స్లు ఇచ్చి వెళ్ళండి నాయనా అని అనుకున్నాము. అండ్ ఎప్పుడైతే వాళ్ళు అన్ప్యాక్ చేస్తున్నారో అప్పుడు ఏంటంటే టీవీకి, ఫ్రిడ్జ్కి వాటికి ఒక క్విల్ట్ లాంటి క్లాత్ తోటి వేసి దానికి టేప్ వేశారు. సో ఫ్రిడ్జ్కి ఏంటంటే మొత్తం కవర్ చేయలేదు. సో పైన సైడ్ టేప్ వేసిన దగ్గర అంతా గమ్ లాగా ఇట్లా అంటుకుపోయి ఇలాగ బ్రౌన్ మచ్చలాగా పడిపోయింది. ఫోన్లే ఫ్రిడ్జ్ పైన ఏదో అది కనిపించదులే అనుకుంటే టీవీకి స్క్రీన్ పైన ఏం కాలే కానీ చుట్టూ ఇలా బ్లాక్ రిమ్ ఉంటుంది కదా, దానికి ఒక సైడ్ అంతా కూడా ఇట్లా గ్లూ అంటిపోయి ఇంత బ్రౌన్ ప్యాచ్ లాగా పడిపోయింది అనమాట. అది పోన్ కూడా పోవట్లేదు తుడిచినా సరే. సో టీవీకి అయ్యింది, ఫ్రిడ్జ్కి అయ్యింది, పాట్స్ ఖరాబ్ అయినాయి, సోఫా చినిగిపోయింది. ఇవన్నీ ఇట్లా ఎట్లా అంటే మనకి అనిపిస్తుంది కదా, అరే ఇన్ని ఇట్లా అయినాయి ఏంటి అని. అండ్ అంట్లు అన్ని తోమి ఇట్లాగా మాకు బాస్కెట్ లో వేసుకుంటాం కదా, ఒక పెద్ద గ్రీన్ టబ్ ఉంది అనమాట. అందులో ఫ్రెష్ అన్నిటిని న్యూస్ పేపర్లో చుట్టూ అందులో పెట్టారు. బట్ దానికి ఏంటంటే పైన కూడా న్యూస్ పేపర్ వేసి ఇలా టేప్లు వేస్తారనమాట. అండ్ అది ఓపెన్ చేసి చూస్తే మొత్తం దాంట్లో అంతా కుంకుమ పడిపోయి అట్లాగా. అసలు ఇట్లాంటి టబ్లలో వీటిలలో ఎవరు ప్యాక్ చేస్తారు అని అనిపించింది. ఎందుకంటే ప్యాకింగ్ మెటీరియల్ తక్కువ పడింది అన్నాను కదా, సో ఏది దొరికితే దానిలో ప్యాక్ చేస్తారు. అండ్ అన్నిటినీ మళ్ళీ మేమే అన్బాక్స్ చేసుకున్నాం. అండ్ మోస్ట్ ఇరిటేటింగ్ నాకు ఏమనిపించింది అంటే ద ట్రక్ వాజ్ జస్ట్ ఓపెన్ అయినా సరే దానిపైన ఏదో బ్లూ కలర్ కవరో ఏదో ఒకటి కవర్ చేసి తీసుకొస్తారని అనుకున్నా. జస్ట్ మొత్తం స్టఫ్ అంతా ఇట్లా కనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం చెత్త చెదారం డస్ట్ ఇవన్నీ దాని మీద పడతాయి కదా, దుమ్ము ధూళి అంతా. లిటరలీ మ్యాట్రెస్ ని కూడా ఓపెన్ గా తీసుకొచ్చారు వాళ్ళు. నాకు ఆ పాయింట్ అస్సలు నచ్చలేదు. మొత్తం అంత దుమ్మదంతా పడుతుంది కదా, ఆ మ్యాట్రెస్ ని మళ్ళీ మనం డీప్ క్లీనింగ్ చేయించుకొని దులుపుకొని మనం వాడుకోవాలి. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అన్నమాట. మొత్తం ట్రక్ అంతా ఓపెన్. అట్లీస్ట్ ఒక ఇట్లా అది బ్లూ కలర్ క్లాత్ అన్న అదే కవర్ అన్నా వేయాల్సింది అని అనిపించింది. ఆ టైంలో వర్షం పడితే ఇంకా నా పరిస్థితి ఏంటని అనిపించింది అనమాట. ఇంకా థ్యాంక్ గాడ్ వర్షం అది పడలేదు కానీ, బట్ స్టిల్ అన్నిటిపైన అదంతా పడుతుంది కదా. నాకు అట్లా అసలు ఆ స్టఫ్ అంతా అలా ఓపెన్ గా వచ్చింది అన్న ఫస్ట్ పాయింటే నాకు బాగా డిస్టర్బ్ చేసేసింది. బట్ స్టిల్ ఓకే కామ్, ఓకే వీ హ్యావ్ టు హ్యాండిల్ దిస్ అని అనుకుంటూ మొత్తానికి ఎలా అయితే ఏంటి ఇదంతా చేసుకున్నాం అనమాట. మేబీ నేను నా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ తోటి కొంచెం ఎక్కువ ప్రైస్ అయినా నేను ఇంకా మంచి దానికి వెళ్తే బాగుండేమో అని అనిపించింది నాకు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం చెప్పండి. సో ఇది కూడా ఒక లెసన్ అని అనిపించింది. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్, ఒక లెసన్ నేర్చుకుంటామంటాం చూడండి, అలాగా దిస్ ఈజ్ అ లెసన్ ఫర్ మీ. ఐ హ్యావ్ లెర్న్డ్ మై లెసన్ అని అనుకున్నా అనమాట. సో ముందే మనం ఎట్లాంటి ట్రక్ వస్తుంది, అది కవర్డా అన్కవర్డా, ఫర్నిచర్ని ఎట్లా ప్యాక్ చేస్తారు ఏంటి, ఇవన్నీ ముందే కనుక్కొని మనము చేస్తే బాగుండు అనిపించింది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే అందరూ వర్కర్స్ కదా. నేను మేనేజర్కి కాల్ చేసి మాట్లాడినా సరే నేను చెప్తాను ఇట్లాగా అన్నారు తప్ప అది ఒక పర్సన్ ఉండి చేయించుంటే బాగుండు అని అనిపించింది. మరి అట్లా ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు, వీళ్ళ దగ్గర అలా లేదేమో. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే దే ఆర్ వెరీ కేర్లెస్ గా ఉన్నారన్నమాట. వాళ్ళు సమాధానం కూడా ప్రాపర్ గా చెప్పకుండా, థింగ్స్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయకుండా అట్లా ఉన్నారన్నమాట. అంటే ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, మీరు కంప్లైంట్ చేసుకుంటారంటే కంప్లైంట్ చేసుకోండి అన్న అట్లా ఉన్నారు. కొంచెం ఒక ముక్కలో చెప్పాలంటే కొంచెం తెగించేసి చేస్తే ఎట్లా ఉంటారు అలా అన్నమాట. మేము ఇలానే చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు అనిపించింది అనమాట నాకు. ఐ రియలీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ వెళ్ళిపోయేటప్పుడు వచ్చింది నలుగురు కదా, ఒక్కొక్కరికి 500 టిప్ కావాలని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాటిస్ఫాక్టరీ వర్క్ చేయలేదు. నేను చెప్పిన ఏవి కొన్ని తేలేదు, వదిలేశారు. అండ్ థింగ్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు. అండ్ కొన్ని డ్యామేజ్ అయినాయి, నాకు లిటరల్లీ నా ఫర్నిచర్ డ్యామేజ్ అయింది. అండ్ ఈవెన్ నా ట్రైపాడ్, నేను షూట్ చేస్తా కదా ఈ ట్రైపాడ్ని, అది 3 ముక్కలైందనమాట. ట్రైపాడ్ డ్యామేజ్ అయింది. లైక్ ఇట్లా ఇన్ని అయినాయా అని అనిపించింది అనమాట నాకు. అఫ్ కోర్స్ షిఫ్టింగ్ లో కొన్ని డ్యామేజ్ అవడం ఇస్ కామన్, బట్ ఇన్ని అయినాయా అని నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. అండ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు పైగా ఈ టిప్ ఏం చేశారని, టిప్ ఇవ్వడానికి హ్యాపీగా ఇవ్వాలి. ఎవరైనా ఏదైనా చేస్తే మంచిగా ఓకే అనిపించి ఇవ్వాలి. నేను ఒక పక్క ఫ్రస్ట్రేట్ అయిపోయి కోపం వచ్చి బాధ ఏడుపు అన్ని తనకొస్తున్నాయి అనమాట. ఓపిక నశించిపోయింది ఇంకా ఆ టైంకి. ఇంకా ఐ వాజ్ లైక్ లిటరలీ నేను 1000 రూపీస్ ఇస్తాను బాయ్, మీరు ఎవరు ఎంత తీసుకుంటారో మీ ఇష్టం. నలుగురు వచ్చారు కదా 250 ఇచ్చాను అనుకోండి. ఆల్రెడీ లంచ్కి కూడా నేను ఇచ్చాను. సో నేను ఇంకా 1000 రూపీస్ ఇచ్చి ఇంకా నన్ను ఏమీ అడగద్దు, జస్ట్ లీవ్ అని అనుకున్నాను అనమాట. వీళ్ళు వెళ్ళిపోవడం తప్ప నాకు ఇంక ప్రస్తుతానికి ఏమీ వద్దు అనే సిచ్యువేషన్కి వచ్చేసాయి. ఇంక ఎవ్రీబడి వాజ్ ఫ్రస్ట్రేటెడ్. ఇంట్లో నేను ఒక్కదాన్నే కాదు, వాళ్ళని పంపించే ఏదో ఒకటి చెప్పి అనేలాగా ఉన్నారు. అయిపోయింది అనమాట అందరి సిచ్యువేషన్. సో మొత్తానికి ఇంకా మళ్ళీ ఆ 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి పంపించేశాను. అండ్
ఇట్లా ఉంటుందా ప్యాకర్స్ అండ్ మూవర్స్ తో చేసుకుంటే అని అనిపించింది. మరి లిటరల్లీ ఇల్లు షిఫ్టింగ్ అంటే ఇంత కష్టమా, మేబీ ఐ హ్యావ్ చూజన్ ఎ రాంగ్ గాయ్ అని అనిపించింది. సో దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ నుంచి మీరు కూడా ఏమైనా తెలుసుకొని ఈసారి మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఐ హ్యావ్ లిటరలీ మెస్డ్ అప్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ షిఫ్టింగ్ ప్రాసెస్లో అనమాట. సో నాకు అట్లా అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేసినా ఎంత బాధపడినా అది ఏం కాదు కదా. మోస్ట్లీ ఏదైనా ఇట్లా డ్యామేజ్ అయ్యి ఇట్లాగా దానికన్నా స్ట్రెస్ ఫీల్ అయింది, మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయింది చాలా ఎక్కువ ఉందన్నమాట. అది ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. లిటరలీ ఇంకా బేసిక్గా నేను చాలా స్ట్రాంగ్ ఉంటా. లిటరలీ రాత్రి అయ్యేసరికి నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అనమాట. ఐ హ్యాడ్ ఎ టెర్రబుల్ ఎక్స్పీరియన్స్. ఇది అని చెప్పలేని ఇవన్నీ అనమాట. ఒక షిఫ్టింగ్ చేస్తే ఇంత తలకాయ నొప్పి అని అనిపించింది నాకు. చెప్పాను కదండి, మేబీ ఐ హ్యావ్ చూసన్ ఎ రాంగ్ గై. అందరికీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందని కాదు, నాకైన ఎక్స్పీరియన్స్ ఇది. లిటరలీ ఇట్ వాజ్ ఎ నైట్ మేర్ ఫర్ మీ. సో మొత్తానికి ఎట్లా నా షిఫ్టింగ్ అయితే అయిపోయిందండి, అమ్మయ్యా అని అనుకున్నాను. తర్వాత ఇంకా మెల్లమెల్లగా అన్ని సర్దుకోనే ప్రాసెస్లో ఉన్నా అనమాట. సో దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ విత్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ విచ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఇంకొకసారి ఎప్పుడైనా ఎక్కడికైనా షిఫ్టింగ్ అవ్వాలంటే జస్ట్ బట్టలు తీసుకొని వెళ్దాము, ఈ షిఫ్టింగ్లు ఇవన్నీ నా వల్ల కాదు అనే అంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నాను అనమాట. నేనే కాదు, ఇంట్లో అందరూ కూడా అలానే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. See you all in another video. Till then, take care and bye-bye.